వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయులకు, జూనియర్ లెక్చరర్లకు, పట్టభద్రులకు అందరికీ ఒక చిన్న విన్నపం. నా పేరు డాక్టర్ పాములపర్తి రామారావు. ఆయుర్వేద వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా వైస్ ప్రిన్సిపల్ వరకు ఎదిగి రిటైర్ అయిన 2016లో రిటైర్ అయిన వ్యక్తిని. ఉపాధ్యాయుల, లెక్చరర్ల సమస్యలు నేను అనుభవించిన వాడిని కాబట్టి చెప్తున్నాను. చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకైతే మారుమూల గ్రామాలలో బస్సు సౌకర్యం ఉండదు, ఆటోలలో వెళ్ళటం రావటం నరకం. భార్య ఒకచోట ఉద్యోగం, భర్త ఒకచోట ఉద్యోగం, అది ఒక బాధ. ఇక ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే వాళ్ళకు జీతాలు కాస్త తక్కువ. ఇలా ఎన్నో సమస్యలతో ప్రస్తుతం మన తెలంగాణలోని ఈ 3 జిల్లాలలో ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి వాటిని ఎలా సాల్వ్ చేయాలో చెప్పటం కొరకు ప్రస్తుతం ఈ ఉపాధ్యాయ ఉద్యోగ ఈ సంఘాల తరఫున ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. నాకు సుందర్రాజన్ గారు పరమ ఆప్త మిత్రులు కాబట్టి ప్రజా వైద్యుడిగా పేరు పొందిన నేను మా వరంగల్ నుంచి వారి తరఫున కొన్ని విషయాలు మీకు చెప్పి వారికి ఓటు వేయాలని అభ్యర్థించడానికి ఇప్పుడు వచ్చాను. 1, సుందర్రాజు గారు నిస్వార్థి, కల్మషం లేని మనిషి. ఎన్నో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ మాస్టర్జీ అన్న పేరుతో ఇన్స్టిట్యూట్స్, ప్రైవేటు విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తి. అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్రైవేటు సంస్థలో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి తనే విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు మాస్టర్జీ విద్యా సంస్థల తరఫున. నాకు ఒక చిన్న సందేహం. డబ్బులు కోట్లు చాలామంది దగ్గర ఉండవచ్చు. ఉన్నవాళ్ళు ఏ పబ్బులో, క్లబ్బులో, రెస్టారెంట్లో పెట్టకుండా విద్యా సంస్థలను ఏర్పరిచి విద్యాదానం పిల్లలకు చేయాలని ఒక ఆశయం కలిగి ఉండటం అనేది గొప్ప విషయం. అది ఉత్తమ ఆశయం కూడా. మరి అలాంటి ఆశయం ఉండి విద్యా సంస్థలు నడుపుతున్న అభ్యర్థిగా ప్రస్తుతం మన ముందు సుందర్రాజు గారు ఉన్నారు. ఇక ఈ ఉపాధ్యాయ సంఘ ఎన్నికలన్నవి రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అన్నది చాలా పవిత్రమైన వృత్తి. వాళ్ళు నేటి పౌరులను రేపటి సమాజానికి ఉత్తమ పౌరులుగా అందించే బాధ్యత స్వీకరిస్తున్నటువంటి గొప్ప మహోన్నత వ్యక్తులు. నిస్వార్థ బుద్ధితో తమ పిల్లల్ని కూడా పక్కకు వదిలేసి స్కూళ్ళల్లో ఎంతోమంది పిల్లలను తమ సొంత పిల్లలుగా భావించి వాళ్లకు విద్యా బోధనలు చేస్తూ పెద్ద పెద్ద కలెక్టర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎంతో ఎత్తుకు ఎదిగితే తమ సొంత పిల్లలు ఎదిగినంత ఆనందపడే పవిత్రమైన నిస్వార్థంతో పనిచేస్తున్న వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అలాంటి ఉపాధ్యాయులకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం కోసం ఎవరిని ఎన్నుకోవాలి అని. ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో ఏమో నాకైతే తెలియదు. ఏ పార్టీల తరఫున ఉన్నారో కూడా నాకు అనవసరం. ఎందుకంటే రాజకీయాలు వేరు, ఉపాధ్యాయ వృత్తి వేరు. రాజకీయాలు కలుషితమైపోయినవి నా దృష్టిలోనైతే. ఏ పార్టీ ఈ పార్టీ అని అనకుండా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఎవరు నొచ్చుకోవద్దు. ఏ పార్టీ అయినా సరే రాజకీయాల్లోకి వెళ్ళారు అంటే కలుషితమైపోతున్నారు. ఎంత మంచి వ్యక్తి అయినా కలుషితమయ్యటానికి అక్కడ ఛాన్స్ ఉంది. కానీ ఉపాధ్యాయులకు ఈ కలుషిత బుద్ధి ఉండదు. వాళ్ళు నిస్వార్థంగా తమ వృత్తులు చేస్తున్న వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు ఓరుస్తున్నారు. వాళ్ళ కష్ట నష్టాలు తీర్చడానికి, ప్రభుత్వానికి వాళ్ళ సమస్యలను విన్నవించటానికి ఒక నిస్వార్థపరుడు,
ఆదర్శమూర్తి, విద్యావేత్త, విద్యా సంఘాలకు అధిపతి అయిన అభ్యర్థిగా సుందర్రాజు గారు నాకు నచ్చారు. వారి వంతు కృషిగా వారు ఈ ఎన్నికల్లో నిలబడి తప్పనిసరిగా గెలిచి ఉపాధ్యాయుల సమస్యలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాదొకటే చిన్న విన్నపం. దాదాపు 20,000 పైచిలుకు వరకు ఈ 3 జిల్లాలలో ఉపాధ్యాయులు ఉన్నారని తెలిసింది. ఉపాధ్యాయురాళ్ళు. మీ సమస్యలు తీరాలంటే మొదటి ఓటు ముందు సుందర్రాజు గారికి వేసి, మీకు నచ్చిన అభ్యర్థి ఇంకెవరైనా ఉంటే వారికే మొదటి వేస్తూ రెండవ ప్రాధాన్యత ఓటును సుందర్రాజు గారికి వేసి, వారికి కనీసం తక్కువగా 8,000 10,000 వస్తే చాలు, తప్పకుండా గెలుస్తారు. గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు.